పాడి పంటలు ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం తిరువూరు గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు శ్రీ నల్లబోతుల గోపాలస్వామి గారు పాడి పంటలు ఛానల్కి విచ్చేశారు. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ప్రకృతి వ్యవసాయ విధానంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా వేరుశెనగలో కూడా ప్రకృతి వ్యవసాయ విధానంలో ఆచరిస్తున్నారు. వేరుశెనగలో అంతర పంటలు కూడా సాగు చేస్తూ మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. వేరుశెనగ సాగు యాజమాన్యం గురించి ఛానల్ ద్వారా తెలియజేస్తారు. నమస్కారం అండి. నా పేరు గోపాలస్వామి అండి. మాది తిరువూరు. నేను ప్రకృతి వ్యవసాయంలో వేరుశెనగను సాగు చేస్తున్నాను. మొదటి పంట వరి, తర్వాత వేరుశెనగ పంట వేస్తామండి పొలంలో. దాంట్లో ఏంటంటే ప్రధానంగా దేశవాళీ రకాలైన K6 కానీ రెడ్ కలర్ అవి పల్లీలు ఆ రకాలని ఎంచుకుంటాము. వరి అయిపోయిన తర్వాత పొలాన్ని దుక్కు చేసుకొని ఘనజీవామృతాన్ని పొలంలో వెదజల్లుకుంటాము. గొరుసెట్టు 2 సార్లు చేసుకుంటాము. దాని తర్వాత రోటావేటర్ పెట్టి నీళ్లు పెట్టి పొలాన్ని దున్నుకుంటాము. దున్నుకున్న తర్వాత దాంట్లో జీవామృతాన్ని స్పారించుకుంటాము. వేరుశెనగ విత్తనాలని బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకుని దాంతోపాటు 2 రకాలను ఎంచుకుంటాను. ఇప్పుడు అంతర పంట కింద వేరుశెనగలో ఆవాలను ఎంచుకుంటాము. ఆ ఆవాలను కూడా బీజామృతంలో విత్తన శుద్ధి చేసుకొని 1 ఎకరం పొలంలో 1 కేజీ ఆవాలు వెదజల్లుకుంటాము. ఆ వేరుశెనగని సీడ్ డ్రిల్ పెట్టి విత్తుకుంటాము. ప్రధాన పొలంలో 40 కేజీల విత్తనాలని విత్తుకుంటామండి. వేరుశెనగలో ఎక్కువ పెస్ట్ అనేది ఉండదు. ఎందుకంటే మందే ప్రకృతి వ్యవసాయం కాబట్టి మొదటి పంట కింద వరేస్తాను. దాంట్లోనే PMDS విధానంలో చేసుకోవటం వల్ల ఏంటంటే భూమిలో ఎక్కువ సారం ఉంటుంది, అంటే ఆర్గానిక్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఏంటంటే పొలం ఆరోగ్యంగానే ఉంటుంది, ఎక్కువ ఖర్చు ఉండదు. దాంతోపాటు ఇప్పుడు ఘనజీవామృతాన్ని కూడాను జీవామృతం కూడా మనం వేసుకోవడానికి ముందు పొలంలో పారించుకుంటే బలంగా ఉంటుంది భూమి. 45 రోజులకి తడి పెట్టుకోవాలి కాబట్టి అప్పుడు జీవామృతాన్ని 400 లీటర్లు పారిస్తాము. పంట అనేది బాగా ఏపుగా పెరుగుతుంది. ఎప్పుడన్నా ఏదన్నా సమస్య ఉంది అని చెప్పేసి అనిపిస్తే పొల్లటి మజ్జిగ ఇంగు ద్రావణాన్ని స్ప్రే చేస్తాము. మ్యాక్సిమం అంతటితోనే ఖర్చులు అనేది తగ్గించుకోవచ్చు. ఇంకా పంట లాస్ట్లో ఇంట్లో వాళ్ళు అందరం కలిసి పని చేసుకుంటాం కాబట్టి అక్కడతోనే మాకు ఖర్చులన్నీ కూడా తగ్గిపోతాయి. మళ్ళీ పంట వేసిన 2 నెలలకి ఆవాలు వస్తుంది. ఆ ఆవాలని మేము పంట కోస్తాము, నుర్చుకొని అక్కడ ఒక ఆదాయాన్ని పొందుతామండి. ఆవాలు 1 ఎకరం పొలానికి 1 బస్తా దిగుబడి వస్తుందండి. దీనివల్ల వేరుశెనగ ప్రకృతి వ్యవసాయంలో 10 నుండి 12 బస్తాలు అవుతుందండి. ఇది అందరికీ లాభసాటిగా ఉంటుంది. ఇలా పండించిన వాటిని మా ఇంటి అవసరాలకి ఆయిల్కి వీటికి వాడుకొని మిగిలిన దాన్ని వాట్సాప్ గ్రూప్లో సేల్ చేసుకుంటాను. అన్ని పంటలకి కూడా PMDS విధానంలో సాగు చేయటం వల్ల పంట దిగుబడి బాగుంటది, నేల ఆరోగ్యంగా ఉంటుందండి. ప్రకృతి వ్యవసాయ విధానంలో వరి మాగాణుల్లో వేరుశెనగ పంట సాగు, వేరుశెనగలో ఆవాలు అంతర పంటగా సస్యరక్షణలో మెలకువలు కూడా ఛానల్ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదములు. ధన్యవాదాలు.